గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పర్ఫెక్ట్ లోటస్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. దానికోసం మనం ఏం చేయాలంటే స్కేల్ తీసుకొని ఒక స్టాండింగ్ లైన్ చాలా లైట్గా డ్రా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? వేసిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం లోటస్ ఎలా డ్రా చేయడం నేర్చుకుందామంటే మెజర్మెంట్స్తో నేర్చుకుందాం. దాన్ని చిన్నగా అయినా వేయచ్చు, పెద్దగా అయినా వేయచ్చు. దానికోసం నేను ప్రస్తుతానికి సెంటీమీటర్స్తో మెజర్ చేస్తున్నాను. మీరు చార్ట్లో వేయాలంటే దాన్నే ఇంచెస్ లాగా చేసుకోవచ్చు, డబల్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రస్తుతానికి మనం సెంటీమీటర్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? సెంటీమీటర్స్లో మెజర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ స్కేల్ని యూస్ చేసి మనం లోటస్ ఫ్లవర్ డ్రా చేద్దాం. ఈ స్కేల్ని యూజ్ చేయడానికి ఫస్ట్ నేను ఈ జీరో దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. జీరో దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్న తర్వాత 0 నుంచి 10 వరకు ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. 10 నుంచి 3 వరకు ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. దాని తర్వాత 0 to 10 మధ్యలో 5 దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. 0 to 5 మధ్యలో 2.5 దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. నేను ఇలా డివైడ్ చేసుకున్నాను అనమాట ప్యాటర్న్ని. అయితే మళ్ళీ ఒకసారి వినండి. 0 నుంచి 10 వరకు ఒక పాయింట్, 10 నుంచి 3 వరకు ఒక పాయింట్, ఆ తర్వాత 0 to 10 మధ్యలో 5 ఒక పాయింట్, 0 to 5 మధ్యలో 2.5 ఒక పాయింట్ అనమాట. ఆ తర్వాత ఎక్కడైతే 10 పాయింట్ మనం పెట్టామో అక్కడ ఒక స్లీపింగ్ లైన్ చాలా లైట్గా డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్లవర్ పర్ఫెక్ట్గా రావడానికి మాత్రమే ఈ లైన్ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ దాని తర్వాత 0 దగ్గర కూడా ఒక స్లీపింగ్ లైన్ డ్రా చేసుకోండి. అది కూడా అంతే ఫ్రెండ్స్. మన ఫ్లవర్ పర్ఫెక్ట్గా రావడానికి మాత్రమే ఈ లైన్ సపోర్ట్ చేస్తుంది. దీంతో మనకి తర్వాత ఎప్పుడైతే పిక్చర్ కంప్లీట్ అవుతుందో దాన్ని మనం ఎరేస్ చేసేస్తామన్నమాట. దాన్ని ఈ 2 స్లీపింగ్ లైన్లు బీ లైన్ అంత లైట్గా మీరు డ్రా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మీకు కనిపించాలి కాబట్టి నేను కొంచెం డార్క్గా వేసానమాట. ఇప్పుడు 0 to 10 మధ్యలో 5 పాయింట్ ఉంది కదా, అక్కడ ఏం చేద్దామంటే ఇటువైపు ఒక 3 పాయింట్స్, ఇక్కడ ఒక 3 పాయింట్ దగ్గర డాట్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం చేయాలంటే 0 to 10 వరకు మనము మధ్యలో ఉన్న పెటల్ షేప్ని డ్రా చేయాలన్నమాట. దానికోసము ఎక్కడైతే మనము మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 3 పాయింట్ తీసుకున్నామో అక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కొంచెం స్లాంటింగ్ గాను, ఇక్కడి నుంచి కొంచెం కర్వ్ గాను షేప్ డ్రా చేయాలి. దానికి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పెన్సిల్తో డార్క్గా గీయకుండా జస్ట్ డాటెడ్ లైన్ డ్రా చేయండి. ఎక్కడి నుంచి? ఈ 0 to 10 మధ్యలో 5 పెట్టుకున్నారు కదా, 5 దగ్గర నుంచి 3 పాయింట్ పెట్టుకున్నారు కదా, అక్కడి నుంచి ఈ 0 పాయింట్ వరకు చాలా లైట్గా డాటెడ్ లైన్ డ్రా చేయండి. అండ్ ఇటువైపు కూడా అంతే ఫ్రెండ్స్, చాలా లైట్గా డాటెడ్ లైన్ 2 డాట్స్ కలిసేటట్టుగా డ్రా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పైన షేప్ అయిపోయింది. కింద ఇక్కడ నుండి ఇక్కడి వరకు కర్వ్ షేప్ డ్రా చేయాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడి వరకు కర్వ్ షేప్ డ్రా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ చూడండి, ఇలాగా డాట్స్ పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే షేప్ పర్ఫెక్ట్గా, అంటే మీరు అనుకున్న పిక్చరు మీరు అనుకున్న ప్రకారం వచ్చిందో చూసుకొని అప్పుడు మాత్రమే మీరు దాన్ని డార్క్ చేయాలి. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ పెటల్ షేప్ వచ్చిందనమాట. దీన్ని మనం ఏం చేస్తాము, నేను డార్క్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మనకి డైరెక్ట్గా అది పర్ఫెక్ట్గా రాకపోతే ఏం చేస్తామంటే దాన్ని ఎరేస్ చేసేయండి, మళ్ళీ ఒకసారి వేయండి. అప్పుడు మీ పేపర్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటుందో మీ పిక్చర్ అయిపోయిన తర్వాత కూడా ఆ పేపర్ అలాగే ఉంటుంది. లేదు డైరెక్ట్గా డార్క్గా గీసేసి దాన్ని ఎరేస్ చేస్తూ ఉన్నారంటే పిక్చర్ అంతా స్పాయిల్, పేపర్ అంతా షేడ్గా నల్లగా అలా అయిపోతుందన్నమాట. అందుకని మాత్రమే ఈ టిప్స్ పాటించాలి ఫ్రెండ్స్. అండ్ ఎక్కడైతే మిడిల్ పాయింట్ ఉందో ఇక్కడ నుంచి ఏం చేయాలంటే 0 to 5 తీసుకున్నాము, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దాంట్లో హాఫ్ తీసుకోవాలి. నేను 3 పెట్టుకున్నాను, మీరు 4 అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. పెటల్ కొంచెం లావుగా వస్తుంది, 3 అయితే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ వన్ మోర్ థింగ్,
ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 5, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 3. ఈ ఈ ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న దాంట్లో 3లో హాఫ్ తీసుకోవాలన్నమాట. 0 to 5 ప్లస్ 1.5 ఎంత అవుతుంది? 6.5 అవుతుంది. సారీ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ పెట్టాలి. ఓకేనా? 6.5. ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న 0.5 ప్లస్ ఈ దాంట్లో ఉన్న హాఫ్, అంటే ఇది 1.5, ఇక్కడ 1.5 ప్లస్ ఇక్కడ 5, మొత్తం కలిపి 6.5. అది ఈ 0 to 5 మధ్యలో ఉన్న డాట్ దగ్గర నుంచి మనం పాయింట్ చేసుకోవాలన్నమాట. 0 to 5. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్? 6.5 దగ్గర చేసుకున్నాను. దాని తర్వాత ఏం చేయాలంటే 3 పాయింట్స్, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పెట్టుకున్నారు? 3 పాయింట్స్ పెట్టుకున్నారు. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అంతే పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫ్లవర్ వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఏం చేయాలంటే మనం 0 to 5 ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఉంది కదా, దాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. అప్పుడు 8 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 8. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత 3, తర్వాత 3. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటువైపు కూడా ఫస్ట్ ఎంత పెట్టాలి? 6.5, నెక్స్ట్ 3 పెట్టుకొని వెళ్ళిపోవాలి. 3 ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ 8, నెక్స్ట్ 3. ఓకేనా ఫ్రెండ్స్? సరిపోయింది. ఇప్పుడు దీన్ని సేమ్ ఇక్కడ ఎక్కడైతే స్లీపింగ్ లైన్ ఉందో ఆ స్లీపింగ్ లైన్ దగ్గర నుంచి అది కిందకి వెళ్ళకూడదు, పైకి రాకూడదు. అలా స్లీపింగ్ లైన్ దగ్గర నుంచి కొంత దూరం అలా వేసిన తర్వాత ఈ లైన్కి జస్ట్ ఇలా ఎస్ షేప్లో ఈ డాట్ వరకు, ఈ డాట్తో కలిపి ఎస్ షేప్లో డ్రా చేయాలి. సి చిల్డ్రన్, ఒకసారి చూడండి, తెలుస్తుంది మీకు. ఎస్ షేప్. ఓకేనా? ఎస్ షేప్ చూడండి కరెక్ట్గా. ఓకే, అండ్ ఇక్కడి నుంచి కర్వ్ లైన్. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే స్లీపింగ్ లైన్ నుంచి తీసుకొని మళ్ళీ దాన్ని కూడా మనం ఎస్ షేప్లో డ్రా చేయాలి. అండ్ దీన్ని కూడా డాట్స్ తోటి ఇలా పర్ఫెక్ట్గా వేసుకున్నాక ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ దీన్ని కూడా ఎస్ షేప్లో డ్రా చేయాలి. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్? మీరు పిక్చర్ ఫస్ట్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. చెయ్యకముందే నాకు రావట్లేదు అనేది మైండ్ సెట్ పెట్టుకోకూడదు. పిక్చర్ కంప్లీట్ చేశారు అంటే ఆటోమేటిక్గా అది షేప్ వస్తుంది. ఆ తర్వాత మీకు ఎక్కడ అయితే ఇబ్బంది అయింది, ఎక్కడైతే మీకు కరెక్ట్గా రాలేదో మీకు పిక్చర్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది. హాఫ్ చేయగానే నాకు రావట్లేదు అని మాత్రం వదలొద్దు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఇటువైపు పర్ఫెక్ట్గా వేస్తారు, మళ్ళీ ఇటు సెకండ్ సైడ్ వచ్చేసరికి వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రాదు. దానికి ఏం చేయాలంటే మనము కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎస్ షేప్లోనే మనం మళ్ళీ డ్రా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఏమవుతుంది అంటే ఒక 4-5 టైమ్స్ వేసిన తర్వాత మీరు డైరెక్ట్గా లైన్స్ లేకపోయినా వేసేస్తారనమాట. ఫస్ట్ మాత్రం పర్ఫెక్ట్ షేపు మీ హ్యాండ్కి మీ బ్రెయిన్కి అనేది అలవాటు అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఆటోమేటిక్గా వేసేస్తారు. ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వీ హ్యావ్ టు కంప్లీట్
డౌన్ పార్ట్. ఇప్పుడు మొత్తం అయిన తర్వాత దీని కింద పార్ట్ మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకేముంది 3 పాయింట్స్ పెట్టుకున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 పాయింట్స్ పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఓన్లీ 1 పాయింట్ పెట్టాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3 పాయింట్స్ 3 పాయింట్స్ 3 పాయింట్స్ దగ్గర డాట్ పెట్టాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇలా ఇలా కవ్ షేప్ అండ్ ఇలా కవ్ షేప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని మెల్లిగా ఇలా అనేసి ఇలా కవ్ షేప్ ఇచ్చేయాలి. ఓకేనా అండి? దాని తర్వాత ఇక్కడ మనం ఇంకొక పెటల్ డ్రా చేయాలి కదా. దానికి ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి క్రాస్గా మనం ఒక 10 పాయింట్స్ దగ్గర జస్ట్ అట్లా మార్క్ పెట్టుకొని ఇది ఉంది కదండి, ఇది ఎడ్జ్ ఉందా, ఈ జాయింట్ ఉందా, ఆ జాయింట్ దగ్గర నుంచి కర్వ్ లైన్ ఇలా తీసుకురావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కర్వ్ లైన్ దీంట్లోకి కలపాలి. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటువైపు కూడా పాయింట్ 10 దగ్గర పెట్టేసుకొని ఇక్కడ జాయింట్ ఉందా, ఇక్కడ ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా నెక్స్ట్ ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ లోటస్ రెడీ అయిపోయిందండి. మీకు పిక్చర్ ఈజీగా అనిపించిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.